హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నమ్ము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో కొత్తగా ఇక్కడ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి రీసెంట్గా ఇండియా టుడే వారు ఒక కొత్త సర్వేని అయితే తీసుకొచ్చారు. మరి ఆ సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి కానీ, బీజేపీ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఎన్ని సీట్లు వస్తాయి? ఇక మొన్ననే మనం ఆంధ్రప్రదేశ్లో చెప్పుకున్నాం ఇండియా టుడే సర్వే. సో ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 8 పార్లమెంట్ సీట్లు వస్తాయని, తెలుగుదేశానికి 17 వస్తాయని చెప్పారు. తర్వాత వైసీపీకి ఏమో 41% ఓట్లు, టీడీపీకి 45% ఓట్లు వస్తాయని చెప్పారు. సో ఇది నిజానికి ఒక సెన్సేషన్ కూడా అయింది ఇండియా టుడే సర్వే. ఇప్పుడు తెలంగాణలో ఇండియా టుడే సర్వే వచ్చింది కొత్తగా. సో ఈరోజు వచ్చిన సర్వే ఏం చెప్పింది చూసుకున్నప్పుడు, కాంగ్రెస్కు 10 వస్తాయి, 10 లోక్సభ స్థానాలు, బీజేపీకి 3, బీఆర్ఎస్కు 3, ఎంఐఎంకు 1, మొత్తం 17లో కాంగ్రెస్కి 10 వస్తాయని చెప్తున్నారు. ఇంతకుముందు వచ్చిన 2-3 సర్వేలు కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. అయితే గతంలో చూసుకున్నప్పుడు 2019లో కాంగ్రెస్కి ఓన్లీ 3 ఉన్నాయి, ఇప్పుడు ఏకంగా 7 సీట్లు పెరుగుతున్నాయి. ఇక బీఆర్ఎస్కు గతంలో 9 ఉన్నాయి, ఇప్పుడు 6 తగ్గిపోయినాయి, 3 వస్తున్నాయి. బీజేపీకి 2019లో 4 ఉన్నాయి, ఇప్పుడు 1 తగ్గిపోయింది బీజేపీకి కూడా. సో ఎంఐఎంకి యాజ్ ఇట్ ఈజ్గా 1 వస్తుంది. ఇక ఓట్లు పర్సంటేజ్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ 41% ఓట్లతో నెంబర్ 1లో ఉంది, బీజేపీ 21%, బీఆర్ఎస్ ఏమో 29%. అంటే బీజేపీకి గతంతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగింది, కానీ సీట్లు అయితే 1 సీట్ తగ్గింది. బీఆర్ఎస్కి అయితే ఓట్ల షేరు తగ్గింది, సీట్లు కూడా తగ్గిపోయినాయి. సో గణనీయమైన పెర్ఫార్మెన్స్ కాంగ్రెస్ చూపిస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకా ఎలక్షన్లకి 54 రోజులు, 50 రోజుల పైన టైం ఉంది. ఈ లోపల అనేక సమీకరణాలు మారే అవకాశం తెలంగాణలో కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ కూటమిగా ఏర్పడబోతున్నాయి, పొత్తు పెట్టుకోబోతున్నాయి అనేది బలంగా వినిపిస్తుంది మధ్యకాలంలో. కేసీఆర్ యాక్చువల్గా రేపు ఢిల్లీ వెళ్తాడని కూడా మొన్నటి వరకు చెప్తున్నారు. అయితే ఇంకా ఆయనకు అపాయింట్మెంట్ రాలేదని చెప్తున్నారు. అపాయింట్మెంట్ రాగానే ఢిల్లీ వెళ్తాడని చెప్తున్నారు. ఎందుకంటే మొన్న కూడా ఒక ద వీక్ పత్రిక ఈయన్ని మన అమిత్ షాను ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేసింది. అందులో అమిత్ షాను ఏమడిగిందంటే, మీరు సౌత్ ఇండియాలో బలహీనంగా ఉన్నారు కదా, సౌత్ ఇండియాలో మీ స్ట్రాటజీస్ ఏంటి, మీ పాత ఎన్డీఏ మిత్రుల్ని లేదా కొత్త పార్టీల్ని ఎన్డీఏలో చేర్చుకునే అవకాశం ఉందా అని అకాలీదళ్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇలాంటి వాటి గురించి అడిగారు. అడిగినప్పుడు అమిత్ షా క్లియర్గా ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా ఉంది, మేము మాకు సౌత్లో కొంత బలహీనంగా ఉన్నమాట వాస్తవమే, కేరళలో మాకు ఇంకా టైం పడుతుంది, తమిళనాడులో కొద్దిగా మెరుగవుతోంది పరిస్థితి, కర్ణాటకలో కూడా మెరుగుపరుచుకుంటాము, ఇక తెలంగాణలో కూడా మా పరిస్థితి మెరుగ్గానే ఉంది, మేమైతే కొత్త పొత్తులు ఉంటాయి, పాత ఎన్డీఏ మిత్రులను కూడా కొత్తగా మళ్ళీ పార్టీలకి ఎన్డీఏలకి చేర్చుకునే అవకాశం కూడా ఉందని ఆయన కేటగిరికల్గా క్లియర్గా చెప్పాడు. అంటే బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే, సౌత్ ఇండియాలో మొత్తం 5 రాష్ట్రాలలో 133 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే, బీజేపీకి ఓన్లీ 30 నియోజకవర్గాలలో మాత్రమే బలం ఉంది, 30 సీట్లే ఉన్నాయి వాళ్ళకి. అది కూడా కర్ణాటక 25, ఇక్కడ కర్ణాటక 25 ప్లస్ ఒక వేరే వాళ్ళు వచ్చేరారు, మొత్తంగా అక్కడ 26, ఇక్కడ 4. సో మిగతా ఈ 2 రాష్ట్రాలు వదిలేస్తే, కర్ణాటక, తెలంగాణ వదిలేస్తే, మిగతా 3 రాష్ట్రాల్లో బీజేపీకి 1 సీటు కూడా లేదు. దాదాపు 77 సీట్లు ఉంటే అందులో 1 సీటు కూడా బీజేపీకి లేదు. అందుకని బీజేపీ ఏంటంటే, ఇవాళ టార్గెట్ బీజేపీకి 400. ఇది మనకి రాజీవ్ గాంధీ టైంలో మాత్రమే 404 సీట్లు కాంగ్రెస్కి ఉండేవి. ఏది దేశవ్యాప్తంగా హైయెస్ట్ అంటే ఇప్పటి వరకు రాజీవ్ గాంధీ పీరియడ్లో 404 వచ్చాయన్నమాట. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా సింగిల్ పార్టీకి 400 సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. బీజేపీకి అంతా కూడా 317, 300 చిల్లర ఉన్నాయి తప్ప
350కి కూడా వెళ్ళలేదు బీజేపీ. ఇప్పుడు బీజేపీ ఏం టార్గెట్ పెట్టుకునిందంటే 400 టార్గెట్ పెట్టుకునింది. అందులో 375 మినిమం బీజేపీ పార్టీకి ఖచ్చితంగా రావాలి అనేది టార్గెట్ పెట్టుకుంది. సో ఎన్డీఏకి 400 పైన ఉండాలనేది పెట్టుకునింది. అందువల్ల ఎన్డీఏ కూటమిని బలపరుచుకోవడం మీద బీజేపీ దృష్టి పెడుతుంది. సో ముఖ్యంగా బీజేపీ టార్గెట్ ఏంటంటే ఈసారి ఏమాత్రం కాంగ్రెస్కి కానీ ఇండియా కూటమికి కానీ ఏమాత్రం బలం ఉండకూడదు, అపోజిషన్ అనేది ఉండకూడదు. మనం ఏ బిల్లులు పెట్టుకోవాలన్నా లేక రాజ్యాంగాన్ని మార్చేయాలన్నా మనకి ఎదురు ఉండకూడదు అన్నది బీజేపీ టార్గెట్. బీజేపీ టార్గెట్ ఏంటంటే ముందు నుంచి కూడా రాజ్యాంగాన్ని మార్చాలనేది బీజేపీకి ఉన్న లక్ష్యాల్లో ఒకటి. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడే రాజ్యాంగాన్ని మార్చడానికి సంబంధించి కమిటీ కూడా వేశారనమాట. వాళ్ళకి చాలా రాజ్యాంగంలో ఉండే చాలా అంశాలు వాళ్ళకి నచ్చదు. సోషలిజం కావచ్చు, ఫెడరలిజం కావచ్చు, ఇటువంటివన్నీ వాళ్ళకి నచ్చని అంశాలు. అది ఎప్పుడు కూడా వాళ్ళు దాచుకోలేదు. బీజేపీ ఐడియాలజీని ఎప్పుడు కూడా వాళ్ళు దాచిపెట్టుకున్న దాఖలాలు లేవు. వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా, సీట్లు తక్కువ ఉన్నా లేకపోయినా వాళ్ళ ఐడియాలజీ క్లియర్గా ఉంది. వాళ్ళు ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, సింగిల్ నేషన్ అంటే వన్ నేషన్ వన్ పార్టీ అనేది తీసుకురావాలి. తర్వాత స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి, ఫెడరలిజం ఉండకూడదు, ఒక రకమైన ప్రెసిడెన్షియల్ పాలన తీసుకురావాలి. అట్లాగే యూనిఫైడ్గా ఉండాలి, దేశం మొత్తానికి ఒక ఇది ఉండాలి. అందుకని సివిల్ కోడ్ కూడా ఉమ్మడి పౌర చట్టం కూడా తీసుకొస్తున్నారు. ఆల్రెడీ మనకి ఉత్తరాఖండ్లో అది అమలవుతోంది కూడా, అసెంబ్లీలో మొన్న ప్రవేశపెట్టారు కూడా. సో అది అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ప్రవేశపెట్టే ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి. అంటే ఒక యూనిఫైడ్ సివిల్ కోడ్, సిటిజన్షిప్, తర్వాత అనేక కార్యక్రమాలు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అవన్నీ అమలు కావాలంటే వాళ్ళకి రాష్ట్రాల్లో ప్లస్ పార్లమెంట్లో అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి. అది దానివైపుగా వాళ్ళు టార్గెట్ ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి ఒకే ఒక ఇబ్బంది సౌత్ ఇండియాలో వాళ్ళకి గణనీయమైన సంఖ్యలో లేవు కాబట్టి, వాళ్ళ సొంత బలం ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు పెంచుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్డీఏలోకి ఎక్కువ పార్టీలు చేర్చుకునే ప్లాన్లో ఉన్నారు. అందుకని ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, ఆల్రెడీ జనసేన ఎన్డీఏలో ఉంది, తెలుగుదేశం కూడా ఎన్డీఏలోకి తీసుకోవాలనేది వాళ్ళ ప్లాన్. సో తెలుగుదేశానికి ఎన్డీఏలో తీసుకోవడం ద్వారా వాళ్ళకి కేటాయించే సీట్లు 5, 6 వాళ్ళకి ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. ప్లస్ తెలుగుదేశం గెలుచుకున్నా కూడా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇటు జగన్ రేపు 7, 8, 9, 10 ఎన్ని గెలుచుకున్నా అవి కూడా వాళ్ళ అకౌంటే. కానీ అది ఎన్డీఏ కూటమి కాదు. ఎన్డీఏ కూటమిలో వాళ్ళకి ఖచ్చితంగా 400 పైన ఉండాలనేది వాళ్ళ టార్గెట్. ఈ క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నప్పుడు బీఆర్ఎస్కి రేవంత్ రెడ్డి నుంచి సీరియస్ థ్రెట్ ఉంది. కేసీఆర్ కానీ కేసీఆర్ ఫ్యామిలీని కానీ జైలుకి పంపించే వైపుగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నాడు. ఈ కాంటెక్స్ట్లో నెక్స్ట్ కూడా రాబోయేది మోడీ ప్రభుత్వమే కాబట్టి కేసీఆర్ మోడీతో కానీ ఉంటే రేవంత్ రెడ్డి తన జోలికి రాడు. రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డిని సెంటర్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద బలం ఉండదు రేపు పొద్దున. ఓన్లీ ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. అది కూడా నెక్స్ట్ కష్టమే అవుతుంది. సెంటర్లో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఏమన్నా తోకాడిస్తే రేవంత్ రెడ్డిని మోడీ ద్వారా కంట్రోల్ చేయించవచ్చు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు ఉంది. సో దాంట్లో సిబిఐని దింపమని మన ఆళ్ళ రామకృష్ణ సుప్రీంకోర్టులో కేసు వేశాడు. అట్లాగే దాన్ని మొన్న కూడా ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు వేసింది. సో ఇలాంటి కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే, తన మీద కేసులు లేకుండా చూసుకోవాలంటే కేసీఆర్కి మోడీ తప్ప వేరే గత్యంతరం లేదు. ఈ క్రమంలో మోడీ అంటే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కానీ పోటీ చేస్తే ఈ ఇండియా టుడే సర్వే తప్పయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అప్పుడు వీళ్ళిద్దరు కలిసినప్పుడు వీళ్ళ బలం పెరిగి ఓట్లు పెరుగుతాయి. ఆ క్రమంలో సీట్లు కూడా కలిసి పోటీ చేసే ఛాన్సెస్ కూడా తక్కువ అని చెప్పేసి రీసెంట్గా కిషన్ రెడ్డి గారు కూడా వాళ్ళు అట్లాగే అంటుంటారు. బీజేపీ స్ట్రాటజీ ఏంటంటే చివరి వరకు వాళ్ళు ఏమి చెప్పరు. మనకి ఇక్కడ ఆ మధ్య కూడా ఇతన్ని బండిని మార్చినప్పుడు కూడా ఒక వారం ముందు వరకు కూడా బండిని మార్చమని చెప్పారు. వాళ్ళు ఏంటంటే చివరి వరకు తేల్చకుండా ఉంటారు. సైలెంట్గా ఇంకా ఎలక్షన్లు దగ్గరకు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంది.